హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ రోజుటి వీడియోలో ప్లేయింగ్ విత్ నంబర్స్ సంఖ్యలతో ఆడుకుందాంలో సంఖ్యల యొక్క భాజనీయత సూత్రాలు టెస్ట్ ఫర్ డివిజిబిలిటీ ఆఫ్ నంబర్స్ చూస్తున్నాం. ఇది 6th క్లాస్ మ్యాథ్స్ ఎన్సీఆర్టీ సిలబస్. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 8 అనే సంఖ్య 2చే భాగించబడుతుందా, 4చే, 5చే అని అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే 38ని ఈ సంఖ్యలతో భాగిస్తే అది 2తో భాగించబడుతుందని, మరి 4 మరియు 5తో భాగించబడదని తెలుస్తుంది. సో అలాగే ఈ విధంగా 11 వరకు ఏ విధంగా ఒక సంఖ్య భాగించబడుతుందో మనం ఎలా కనుగొంటాం ఈజీగా, అంటే భాగాహారం చేయకుండా అని ఇక్కడ భాజనీయత సూత్రాలు ఇచ్చారు. సో 10 భాజనీయత సూత్రం డివిజిబిలిటీ ఆఫ్ 10. సో ఇక్కడ చూసినట్లయితే సో ఈ విధంగా యూనిట్ ప్లేస్లో 00 ఉంటే అది ఆ సంఖ్య 10 చేత భాగించబడుతుంది అని చెప్తాం. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఒక సంఖ్య ఒక్కట్ల స్థానంలో 0 ఉంటే అది 10 చేత భాగించబడుతుంది. సో 100కి భాజనీయత నియమాన్ని కనుగొనగలరా అని ఇచ్చారు. సో 100 అంటే ఒక సంఖ్య యొక్క ఒక్కట్ల స్థానం అలాగే 10ల స్థానంలో జీరోస్ ఉంటే ఈజీగా 100తో భాగించబడుతుంది. అలాగే 1000తో అయినా, అలాగే 10,000, ఇంకా మీరు ఎన్నైనా జీరోస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ 5 యొక్క భాజనీయత సూత్రం. సో 5 యొక్క గుణిజాలని చూసినట్లయితే 5, 10, 15 అండ్ సో అని ఈ విధంగా ఉంటాయి కదా. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో చూసినట్లయితే 0, 5, 0, 5 ఆ విధంగా ఉన్నాయి కదా. సో ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒక్కట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో, ఆ సంఖ్య అనేది 5తో భాగించబడుతుందని చెప్తాం. సో ఒక్కట్ల స్థానంలో 0 లేదా 5 ఉన్న సంఖ్యలు 5తో భాగించబడతాయని చెప్తాం. 2 యొక్క భాజనీయత సూత్రం. సో ఇక్కడ 2 యొక్క గుణిజాలు గమనించినట్లయితే ఇక్కడ అన్నీ కూడా సరి సంఖ్యలే కనిపిస్తాయి. ఓకే, సో ఏవేవి 0, 2, 4, సో అన్నీ కూడా సరి సంఖ్యలే కనిపిస్తాయి. అంటే 0, 2, 4, 6, 8 అంటే ఒక్కట్ల స్థానంలో ఏదైనా ఒక సంఖ్య యొక్క యూనిట్ ప్లేస్లో 0, 2, 4, 6 ఆర్ 8 ఈ వీటిలో ఏ ఉన్నా కూడా 2తో భాగించబడతాయి నిశేషంగా అని చెప్పచ్చు. ఓకే, సో ఒక్కట్ల స్థానంలో అంకెల అమరికను మనం గమనించినట్లయితే సరి సంఖ్య లేదా 0 అయి ఉంటుంది 2తో భాగించబడే సంఖ్యలకు. మనం ఇక్కడ చూసినట్లయితే అదే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రం. సో మనం ఇదివరకు చూసినట్లు యూనిట్స్ ప్లేస్లో అంటే 10కి జీరోస్ కానీ, అలాగే 5కి 05 కానీ, 2కి 0, 2, 4, 6, 8 ఈ విధంగా మనం యూనిట్ ప్లేస్ని 3లో పోల్చుకోకూడదు. ఎందుకంటే 3 చేత భాగించబడే సంఖ్యల యొక్క ఒక్కట్ల స్థానంలో వేరు సంఖ్యలు ఉంటాయి. ఓకే, కాబట్టి ఇక్కడ అంకమూలం అంటే ఏదైనా ఒక సంఖ్యలోని అంకెలను ఒక అంకె వచ్చే వరకు కలపడాన్ని అంకమూలం అని అంటాం. సో ఇక్కడ అదే చూపించారు. 3తో భాగించబడుతుందా లేదా అంటే ఇక్కడ 3 + 6 అనేది 9 అనేది 3 యొక్క గుణిజం కాబట్టి 36 అనేది 9తో భాగించబడుతుంది. నెక్స్ట్ 54 కూడా. సో అలాగే వీటన్నింటినీ మీరు ఇంకా వేరే వాటిని కూడా ట్రై చేసి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంఖ్య తీసుకుందాం, 2151 అనుకోండి. మరి ఇది 3తో భాగించబడుతుందా అంటే వీటన్నిటిని యాడ్ చేసామంటే 2 + 1 3 + 5 అంటే 8, 8 + 1 అంటే 9. సో కాబట్టి ఈ సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది అని చెప్పచ్చు. ఒకవేళ ఏదైనా ఒక సంఖ్య ఇచ్చేసి ఈ విధంగా 2, 5, 6 ఇక్కడ ఒక డాష్ ఇచ్చేసి సో ఈ ఖాళీ స్థలంలో ఏ కనిష్ట సంఖ్యను ఉంచినా ఈ మొత్తం సంఖ్య 3తో భాగించబడుతుంది అని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసి సో 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 3 ఈ విధంగా ఇచ్చారనుకోండి. మరి ఈ ఖాళీ ప్లేస్లో ఏ అంకెని ఉంచుతారు మీరు? సో ఇక్కడ ఫస్ట్ ఈ అంకమూలాన్ని కనుగొనాలి. అంటే 2 + 5 7 + 6 అంటే 13. సో 13 ఇక్కడ 13 అనేది 3 యొక్క ఏ గుణిజానికి దగ్గరగా ఉందో చూసుకోవాలి. ఓకే, సో దీనికంటే ఎక్కువైనా ఏ గుణిజానికి దగ్గరగా ఉందంటే 15. సో 15కి 13 దగ్గరగా ఉంది కదా. కాబట్టి ఏం చేయాలి, ఈ దానికి +2 యాడ్ చేయాలి 15 రావాలంటే కదా. సో 15 రావాలంటే +2 యాడ్ చేస్తే మనకు 3తో భాగించబడుతుంది ఈ మొత్తం సంఖ్య కదా. ఇప్పుడు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్స్ ఈ మోడల్లో అడిగే అవకాశం ఉంది భాజనీయత సూత్రాల్లో, అందుకనే కొంచెం
అప్లికేషన్ టైప్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 7221 అనే సంఖ్య 3 చేత భాగించబడుతుందా అంటే, సో వీటిని అన్నిటిని యాడ్ చేస్తే 10, 12, సో 12 వస్తుంది. లేదా 12ని 1 + 2 చేసామంటే 3 వస్తుంది, అంటే 3తో భాగించబడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 6 యొక్క భాజనీయత సూత్రం. సో ఇక్కడ డివిజిబిలిటీ ఆఫ్ 6ని గమనించినట్లయితే 2 మరియు 3 ఈ రెండింటితోనూ భాగించబడే సంఖ్య 6 చేత భాగించబడుతుందని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ 18 తీసుకున్నారు. 18 అనేది 2తో భాగించబడుతుంది, అంటే 2 9 18. ఓకే, నెక్స్ట్ 3తో భాగించబడుతుందా అంటే 3 6 18 కదా. సో ఈ విధంగా 2, 3 ఈ రెండింటితోనూ భాగించబడే ఏ సంఖ్య అయినా కూడా 6తో భాగించబడుతుందని చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఈ భాజనీయత సూత్రానికి ఒక అప్లికేషన్ టైప్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ సంఖ్యలో ఈ ఖాళీ స్థలంలో ఏ కనిష్ట లేదా గరిష్ట అంకెను ఉంచితే ఆ సంఖ్య 6తో భాగించబడుతుంది, అంటే నిశ్శేషంగా భాగించబడుతుంది అని ఇచ్చారు. సో ఆప్షన్ ఏ 4 or 7, ఆప్షన్ బి 1 or 7, ఆప్షన్ సి 7 or 1, ఆప్షన్ డి 7 or 4. సో మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం? 6 యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసుండాలి. ఓకే, సో 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? అది 2తోనూ భాగించబడాలి, 3తోనూ భాగించబడాలి. అంటే 2తో భాగించబడాలంటే ఒక్కట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 వీటిలో ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇక్కడ ఒక్కట్ల స్థానంలో ఏముంది? 2 ఉంది కదా. సో 2తో భాగించబడుతుందని చెప్పచ్చు. మరి 3తో భాగించబడుతుందా లేదా అని ఎలా తెలుసుకుంటాం? ఇక్కడ అన్నింటినీ యాడ్ చేస్తే ఆ వచ్చే మొత్తం అనేది 3తో భాగించబడినప్పుడు ఈ మొత్తం సంఖ్య అనేది 3తో భాగించబడుతుందని కదా అర్థం. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం. సో 5 + 6 + 7, సో అక్కడ ఏముందో తెలియదు మనకు, +2. ఓకే, సో 20 ప్లస్ ఇంకా ఇక్కడ ఏం ఉంచితే 3తో భాగించబడుతుంది ఆ సంఖ్య అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఏం అడిగారు? ఫస్ట్ కనిష్ట లేదా గరిష్ట అన్నారు. సో కనిష్ట అంటే ఏ తక్కువ అంకెను యాడ్ చేసినట్లయితే మనకు 3 యొక్క గుణిజం వస్తుంది. సో మనకు 21 అనేది 20కి దగ్గరగా ఉండే 3 యొక్క గుణిజం కదా. సో ఇక్కడ ఈ సంఖ్యకి 1 అనే కనిష్ట అంకెని యాడ్ చేసామంటే 3తో భాగించబడుతుంది. అలాగే ఇక్కడ గరిష్ట అన్నారు కాబట్టి గరిష్ట అంటే ఎక్కువ అంకె ఏది యాడ్ చేస్తే 3 యొక్క గుణిజానికి దగ్గరగా ఉంటుంది. సో 20స్లో 3 యొక్క గుణిజం ఏది? 27 కదా. సో 27 అవ్వాలంటే ఈ 20కి ఏం యాడ్ చేయాలి? 7 కదా. సో 7 అనే గరిష్ట అంకెని, ఓకే, 7 అనే గరిష్ట అంకెని యాడ్ చేసినప్పుడు ఆ సంఖ్య యొక్క అంకమూలం అనేది 27 లేదా 2 + 7 అంటే 9 అవుతుంది. సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది. సో ఇక్కడ గరిష్ట కనిష్ట సంఖ్యలు ఏవి? 1 or 7. సో ఆప్షన్ ఏది? బి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇక్కడ మనం వరుస క్రమం కూడా చూసుకోవాలి. ఫస్ట్ కనిష్ట అన్నారు కాబట్టి ఇక్కడ కనిష్ట అంకె అయి ఉండాలి. ఇక్కడ కూడా 7 or 1 ఉంది కదా అని మనం ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నామంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ కనిష్ట అడిగారు కాబట్టి కనిష్ట అంకె 1 మరి గరిష్ట 7. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 యొక్క భాజనీయత సూత్రాన్ని గమనించినట్లయితే ఇక్కడ 212 ఇక్కడ చూసినట్లయితే ఒక్కట్ల స్థానం అలాగే 10ల స్థానం 1's ప్లేస్ అండ్ 10's ప్లేస్లో చూసినట్లయితే ఈ మొత్తం 2 ప్లేస్లలో కలిపి ఏర్పడే సంఖ్య ఏది? 12. ఈ 12 అనేది 4తో భాగించబడితే ఈ మొత్తం సంఖ్య అనేది 4తో భాగించబడుతుందని చెప్పొచ్చు. సో 1936 అనే సంఖ్య 4తో భాగించబడుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈ 2 స్థానాల్లో కలిపి ఏర్పడే సంఖ్య 36 ఉంది కదా, ఇది 4తో భాగించబడుతుంది కదా. కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. సో అదే ఇక్కడ ఇచ్చారు. కావున 3 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్యలు చివరి 2 అంకెలతో అనగా 1 మరియు 10ల స్థానంలో ఉన్న అంకెలతో ఏర్పడే సంఖ్య అనేది 4 చేత భాగించబడితే ఆ మొత్తం సంఖ్య అనేది 4తో భాగించబడుతుంది అని చెప్తాం. సో ఇక్కడ 12 అనేది 4 చేత భాగించబడుతుంది. అలాగే ఇక్కడ 16 కూడా, అలాగే 32 కూడా. సో ఇవన్నీ కూడా 1 మరియు 10ల స్థానంలో ఈ 2 స్థానాల్లో కలిపి ఏర్పడే సంఖ్య అనేది 4తో భాగించబడుతుంది. కాబట్టి ఈ సంఖ్యలు కూడా 4తో నిశ్శేషంగా భాగించబడతాయని చెప్తాం. ఓకే, సో ఇక్కడ 3 అంకెల కంటే ఎక్కువ ఉన్న సంఖ్య 3 లేదా 3 అంకెల కంటే ఎక్కువ ఉన్న
సంఖ్యని మాత్రమే ఈ డివిజిబిలిటీ రూల్ని చెక్ చేసి చూస్తాం. ఇక్కడ 1 లేదా 2 అంకెలున్న సంఖ్యల భాజనీయతను 4చే వాస్తవ భాగాహారం. సాధారణంగా మనం ఈజీగా 2 అంకెలు ఉంటే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 48 ఉందనుకోండి, 4తో భాగించబడుతుంది అని తెలిసిపోతుంది. ఓకే, సో వాస్తవ భాగాహారాన్ని యూజ్ చేస్తాం 2 అంకెలు లేదా 1 అంకె ఉంటే. ఓకే, నెక్స్ట్ 8 యొక్క భాజనీయత సూత్రం. ఇక్కడ చూసినట్లయితే కొన్ని సంఖ్యలు ఇచ్చారు, ఇవి 8చే భాగించబడతాయా అని అడుగుతున్నారు. ఇక్కడ 8 భాజనీయత సూత్రాన్ని చూసినట్లయితే ఈ అన్ని సంఖ్యల్లో కూడా ఈ 3 స్థానాలతో ఏర్పడే సంఖ్య. సో ఇక్కడ 000 ఉంది, ఇక్కడ 104 ఉంది, ఇక్కడ 416 ఉంది. మరి ఇవన్నీ కూడా 8తో భాగించబడతాయి. అంటే 3 జీరోలు ఉన్నా కూడా 8తో ఈ సంఖ్య భాగించబడుతుంది అని కూడా మనము గుర్తుంచుకోవాలి. సో మిగిలిన వాటిని గమనించినట్లయితే 104, 416 అనేది 8తో భాగించబడతాయి. అంటే యూనిట్ ప్లేస్ పదులు వందల స్థానాల్లో ఏర్పడే, అంటే ఈ 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8చే భాగించబడితే ఆ మొత్తం సంఖ్య అనేది 8 చేత భాగించబడుతుంది అని చెప్తాం. సో ఇక్కడ ఈ సంఖ్యలు కూడా ఇచ్చారు, ఇవి 8 చేత భాగించబడతాయా లేదా అని. ఇక్కడ 216 ఉంది. సో 216 ఈ ప్లేస్లో ఉంది కదా, ఇది 8 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య 8 చేత భాగించబడుతుందని చెప్పచ్చు. ఓకే, సో ఇది కూడా సో సేమ్ ఇక్కడ అన్నింటిలో కూడా 216 ఉంది కాబట్టి ఈ సంఖ్యలన్నీ కూడా 8చే భాగించబడతాయని మీరు కనుగొంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలున్న సంఖ్యలో చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య 8 చేత భాగించబడితే ఆ సంఖ్య 8 చేత భాగించబడుతుంది అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 512 ఉంది కదా ఈ స్థానంలో. సో ఈ 512 కూడా 8తో భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య 8 చేత భాగించబడుతుందని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే 1, 2 లేదా 3 అంకెలు ఉన్న సంఖ్యల భాజనీయతను 8 యొక్క వాస్తవ భాగాహారం ద్వారా సరిచూడాలి అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం. సో 9 యొక్క గుణిజాల్ని ఇవి గమనించినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే 1 + 8 అంటే ఎంత? 9. 2 + 7 అంటే 9. 3 + 6 అంటే 9. 4 + 5 అంటే 9. 5 + 4 అంటే 9. 3 యొక్క భాజనీయత సూత్రంలో చూసినట్టుగానే దీనికి కూడా సంఖ్య యొక్క అంకమూలాన్ని కనుగొని ఆ అంకమూలం అనేది 9 లేదా 9 యొక్క గుణిజం అయితే 9 చేత భాగించబడుతుందని చెప్తాం. ఓకే, సో ఇక్కడ అదే చేశారు. ఓకే, అన్నీ యాడ్ చేసి చూశారు. సో ఇక్కడ 1 + 8 అంటే 9 వస్తుంది. సో ఈ విధంగా ఈ మొత్తాలన్నీ కూడా 9 చేత భాగించబడతాయని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 అంకెలని యాడ్ చేసామంటే 20 వస్తుంది. 20 అనేది 9తో భాగించబడదు. ఓకే, సో ఒక సంఖ్య యొక్క అంకెల మొత్తం 9చే భాగించబడితే ఆ సంఖ్య 9 చేత భాగించబడుతుంది అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ 9 యొక్క భాజనీయత సూత్రం పైన ఒక క్వశ్చన్ చూసామంటే ఇక్కడ డాష్ ఇచ్చి 86791 అనే సంఖ్య ఖాళీ స్థలంలో ఏ అంకెను ఉంచినా ఆ సంఖ్య 9తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని ఇచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ మనం ఏం చేయాలి? 9 యొక్క భాజనీయత సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సో వీటన్నిటిని ఫస్ట్ యాడ్ చేయాలి. సో 8, 6, 7 + 9 + 1. ఓకే, సో 1 + 9 10 + 7 అంటే 17 + 6 అంటే 23 + 8 అంటే 31. సో టోటల్ 31 అవుతుంది. సో ఈ 31 అనేది 9 యొక్క ఏ గుణిజానికి దగ్గరగా ఉంది? సో మనము 9 1 9, 9 2 18, 36 కదా. ఇప్పుడు చూసినట్లయితే ఈ 31 అనేది 36కి దగ్గరగా ఉంది. సో 31 అనేది 36 అవ్వడానికి ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి కదా. సో 5 యాడ్ చేసామంటే మనం ఈ మొత్తం సంఖ్యని 9 చేత నిశ్శేషంగా భాగించవచ్చు అని చెప్తాం. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 11 యొక్క భాజనీయత సూత్రం చూసినట్లయితే ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చారు, అన్నీ 11 చేత భాగించబడతాయని చెప్పారు. సో 11 చేత భాగించబడతాయని చెప్పడానికి ఏమి ఇక్కడ డివిజిబిలిటీ రూల్ అని చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే సంఖ్య యొక్క కుడి వైపు నుండి అంకెల మొత్తం బేసి స్థానాలలో అని ఇచ్చారు. సో ఇక్కడ
ఈ సంఖ్యని తీసుకుందాం. ఈ సంఖ్యని తీసుకుంటే కుడివైపు నుంచి బేసి స్థానాలలో అంటే ఇక్కడ 1 అలాగే 3 ఓకే 1 3లు బేసి స్థానాల్లో ఉన్నాయి కదా. సో వీటిని యాడ్ చేయాలి. ఎంత వచ్చింది 4. నెక్స్ట్ సరి స్థానాల్లో ఇక్కడ 3 1 అంటే వీటిని కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది 4. సో ఈ బేసి స్థానాల్లోని అంకెల మొత్తం అలాగే సరి స్థానాలలోని అంకెల మొత్తాన్ని చూసినట్లయితే సమానంగా ఉంది. అంటే వీటి యొక్క భేదం ఎంత 0 కదా. సో ఈ విధంగా వీటి యొక్క డిఫరెన్స్ 0 లేదా 11 యొక్క గుణిజం అయిందంటే ఆ సంఖ్య అనేది 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్తాం. అంటే ఇక్కడ ఈ సంఖ్యని కూడా టెస్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ 9 + 8 17 + 6 23 కదా. నెక్స్ట్ ఇక్కడ 1 0 ఇవి సరి స్థానాల్లో ఉండే అంకెలు. సో 23 1 + 0 అంటే 1 కదా. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత 23 - 1 అంటే 22. సో ఈ డిఫరెన్స్ అనేది 11తో భాగించబడుతోంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య అనేది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పచ్చు. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే ఒక సంఖ్య యొక్క 11 భాజనీయతను సరిచూడడానికి నియమం ఏంటంటే బేసి స్థానాలలో కుడి నుండి అని ఇచ్చారు. బేసి స్థానాలలో ఉండే అంకెల మొత్తం మరియు సంఖ్య యొక్క సరి స్థానాలలో ఉండే అంకెల మొత్తాన్ని కనుగొంటే ఆ భేదం 0 లేదా 11 చేత భాగించబడినట్లయితే ఆ సంఖ్య అనేది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్తాం. ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3 చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ భాజనీయత సూత్రాలను ఉపయోగించి కింద ఇచ్చిన సంఖ్యలలో ఏవి 2 చే 3 4 5 6 8 9 10 11 సో వరుసగా వీటితో భాగించబడతాయో లేదో చూడండి అని ఇచ్చారు. యూజింగ్ ఆఫ్ డివిజిబిలిటీ టెస్ట్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 3 అండ్ సో ఆన్ అప్ టు 11 అని ఇచ్చారు. ఇక్కడ 2తో చూసినట్లయితే ఒక్కట్ల స్థానంలో సరి సంఖ్య ఉండేవన్నీ కూడా భాగించబడతాయి. ఓకే సో ఈ సంఖ్య భాగించబడుతుంది ఇది అలాగే ఇది 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 సో ఇవన్నీ భాగించబడతాయి. అంటే ఒక్కట్ల స్థానంలో 0 2 4 6 8 ఇవి ఏ ఉన్నా కూడా 2తో భాగించబడతాయి. ఓకే నెక్స్ట్ 3తో 9 + 9 18 18 + 1 అంటే 9 అంటే 3తో భాగించబడుతుంది. నెక్స్ట్ 6 + 8 14 + 5 19 + 1 20 సో భాగించబడదు. ఓకే నెక్స్ట్ 275 5 + 7 12 12 + 2 14 సో ఇది కూడా భాగించబడదు. ఓకే నెక్స్ట్ ఇక్కడ 3 6 ఉన్నాయి కదా 3 6 * 18 18 + 8 26 సో 26 అంటే 3తో భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య కూడా 3తో భాగించబడదు. నెక్స్ట్ సో 0 + 1 అంటే 1 + 2 3 3 + 9 12 + 3 15 + 6 21 సో 21 3తో భాగించబడుతుంది కదా. నెక్స్ట్ 4 + 1 5 + 7 12 + 9 21 + 2 23 + 4 20 27 సో 27 3తో భాగించబడుతుంది కదా. నెక్స్ట్ 6 + 5 11 + 8 అంటే 19 + 2 21 ఇది కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ 6 + 3 అంటే 9 ఇది కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ 3 + 9 12 + 8 20 + 6 26 + 4 30 సో 30 కూడా 3తో భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య కూడా 3తో భాగించబడుతుందని చెప్తాం. ఓకే నెక్స్ట్ 4తో చూసినట్లయితే ఇక్కడ 90 ఉంది. సో 9 అనేది 4తో భాగించబడదు. సో 94 రెండు స్థానాల్లో ఉండే సంఖ్య ఏది 90 కదా 90 4తో భాగించబడదు కాబట్టి ఇది భాగించబడదు సంఖ్య అని చెప్తాం. నెక్స్ట్ 86 సో 86 కూడా 4తో భాగించబడదు. ఇక్కడ 75 కూడా భాగించబడదు. ఓకే నెక్స్ట్ ఇక్కడ 86 ఆల్రెడీ ఇక్కడ 86 టెస్ట్ చేసి చూసాం. నెక్స్ట్ ఇక్కడ 10 కూడా 4తో భాగించబడదు. 14 కూడా భాగించబడదు. నెక్స్ట్ 56 భాగించబడుతుంది. నెక్స్ట్ 60 భాగించబడుతుంది. 39 భాగించబడదు. ఓకే నెక్స్ట్ 5 ఇక్కడ 0 ఉంది కాబట్టి భాగించబడుతుంది. 5 లేదా 0 లేదు కాబట్టి భాగించబడదు. 275 ఇది కూడా 5తో భాగించబడుతుంది. 6 భాగించబడదు
కాబట్టి భాగించబడుతుంది 4 భాగించబడదు 6 భాగించబడదు 0 భాగించబడుతుంది 9 భాగించబడదు. ఓకే, నెక్స్ట్ 6 ఇక్కడ. సో 6తో భాగించబడాలంటే 2తోనూ అలాగే 3తో కూడా భాగించబడాలి కదా. సో ఇక్కడ చూసినట్లయితే 0 ఉంది కాబట్టి 2తో భాగించబడుతుంది. మరి 3తో భాగించబడాలంటే వీటి మొత్తం 3తో భాగించబడాలి కదా. సో 9 + 9 అంటే 18 అంటే 3తో భాగించబడుతుంది, 2తోనూ భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య 6తో కూడా భాగించబడుతుందని చెప్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఈ రెండింటిని గమనించుకున్నామంటే, ఈ రెండు వరుసల్ని గమనించుకున్నామంటే ఈజీగా మనం ఈ వరుసని ఫిలప్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలాగా చూద్దాం. సో 2 3 రెండింటితోనూ భాగించబడుతుంది కాబట్టి 6తో భాగించబడుతుంది. నెక్స్ట్ 2తో భాగించబడుతుంది కానీ 3తో భాగించబడదు 1586 అనేది, కాబట్టి 6తో కూడా భాగించబడదు. ఇక్కడ రెండింటితోనూ భాగించబడదు కాబట్టి భాగించబడదు. ఇక్కడ 3తో భాగించబడదు కాబట్టి 6తో కూడా భాగించబడదు. ఇక్కడ 2 3 రెండింటితోనూ భాగించబడుతుంది కాబట్టి భాగించబడుతుంది. సో ఇంకా ఇక్కడ వరకు అన్నీ కూడా భాగించబడతాయని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ 2తో భాగించబడదు కదా కాబట్టి ఇక్కడ 6తో కూడా భాగించబడదు. ఓకే, నెక్స్ట్ 8. నెక్స్ట్ ఇక్కడ 8తో 990. సో ఇక్కడ ఇది 3 అంకెల సంఖ్య కాబట్టి 8తో భాగించబడుతుందా లేదా అని డైరెక్ట్గా టెస్ట్ చేస్తాం. సో 8 1s are 8. నెక్స్ట్ 1 రిమైండర్ ఉంటుంది కదా 19. 8 2s are 16. ఇంకా 3 ఉంటుంది 3 0 30 అంటే భాగించబడదు. సో 8తో భాగించబడదు అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ 586 ఉంది. సో 8తో భాగించబడుతుందా చూద్దాం. సో 8 1s 8 7s 56. రిమైండర్ 26 అనేది 8తో భాగించబడదు కాబట్టి 8తో ఈ సంఖ్య భాగించబడదు అని చెప్తాం. నెక్స్ట్ 275 భాగించబడదు ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కదా. సో 8 యొక్క మల్టిపుల్స్ గుణిజాల్లో చూసినట్లయితే 5 ఉండదు. ఓకే, నెక్స్ట్ 686 చూసినట్లయితే 8 8 64. సో 4 రిమైండర్ 46 ఇది కూడా 8 చేత భాగించబడదు. నెక్స్ట్ 210. సో 8తో భాగించబడుతుందా అంటే 8 2s 16 5. సో 50 కూడా 8తో భాగించబడదు. నెక్స్ట్ 714. సో 8తో చూసినట్లయితే 8 8 8 64. రిమైండర్ 6 + 1 7 74. సో 8 9 72. సో ఇది కూడా భాగించబడదు. నెక్స్ట్ 856. సో 8తో చూసినట్లయితే 8 1s 8 7s పోతుంది కదా. సో ఇక్కడ 0. సో ఈ 856 అనేది 8తో భాగించబడుతుంది కాదని చెప్తాం. ఓకే, నెక్స్ట్ 60. ఇక్కడ 60 అనేది 8 యొక్క మల్టిపుల్స్లో లేదు కదా. సో ఇది కూడా భాగించబడదు. నెక్స్ట్ 39 కూడా భాగించబడదు. ఓకే, 839. సో 9 అనేది బేసి సంఖ్య కదా, 8 యొక్క గుణిజాల్లో బేసి సంఖ్య ఉండదు కదా. నెక్స్ట్ 9తో. సో ఇక్కడ 2 కూడా 9s ఉన్నాయి కాబట్టి 9తో భాగించబడుతుంది. నెక్స్ట్ వీటన్నిటిని యాడ్ చేసామంటే 8 + 6 14 + 5 19 + 1 అంటే 20. ఇది కూడా భాగించబడదు. ఇక్కడ 1 చూసినట్లయితే 5 + 7 12 + 2 14. ఇది కూడా భాగించబడదు. నెక్స్ట్ 3 6s are 18 + 8 26. ఇది కూడా భాగించబడదు. నెక్స్ట్ 2 + 1 3 + 9 12 + 3 15 + 6 21. సో 9తో ఈ సంఖ్య భాగించబడదు. 4 + 1 5 + 7 12 + 9 21 + 2 23 + 4 27. సో ఇది కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ 6 + 5 11 + 8 19 + 2 21. సో 21 కాబట్టి భాగించబడుతుంది. నెక్స్ట్ 6 + 3 అంటే 9. ఇది కూడా భాగించబడుతుంది. నెక్స్ట్ 3 + 9 12 + 8 20 + 6 26 + 4 30. సో 9తో భాగించబడదు కదా 30 కాబట్టి రాంగ్ వేస్తాం. ఓకే, నెక్స్ట్ 0 ఉన్నవన్నీ కూడా 10తో భాగించబడతాయి. సో 990. మిగిలినవన్నీ భాగించబడవు. ఓకే, నెక్స్ట్ 11తో
చూసినట్లయితే ఇక్కడ బేసి స్థానాలు అంటే 9 ప్లస్ 0 9 వస్తుంది. ఇక్కడ సరి స్థానం 9. 9 మైనస్ 9 అంటే 0 కాబట్టి 11తో భాగించబడుతుంది. నెక్స్ట్ 6 ప్లస్ 5 అంటే 11. నెక్స్ట్ ఇక్కడ 8 ప్లస్ 1 అంటే 9. 11 మైనస్ 9 అంటే ఇది 11 యొక్క గుణిజం కాదు కదా, సో 11తో భాగించబడదు. నెక్స్ట్ 275. సో 275లో కూడా ఇక్కడ బేసి స్థానాల్లో ఉండే అంకెలు గమనించినట్లయితే 7. నెక్స్ట్ ఇక్కడ 7. సో డిఫరెన్స్ 7 మైనస్ 7 అంటే 0 అంటే 11తో భాగించబడుతుంది ఈ సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ 6686. సో ఈ రెండింటిని యాడ్ చేసామంటే 12. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసామంటే 14. సో వీటి యొక్క డిఫరెన్స్ 11తో భాగించబడదు కాబట్టి రాంగ్ వేస్తాం. నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ 6,39,210. ఇక్కడ బేసి స్థానాలు చూసినట్లయితే 3 ప్లస్ 2 ప్లస్ 0 ఇంత 6 సారీ 5. ఓకే. నెక్స్ట్ 1 ప్లస్ 9 10 ప్లస్ 6 16. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 11 కదా. సో 11 అనేది 11 చేత భాగించబడుతుంది కదా, సో ఈ సంఖ్య 11 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ సంఖ్య చూసినట్లయితే 429714. బేసి స్థానాలు చూసినట్లయితే 2 ప్లస్ 7 ప్లస్ 4. ఓకే. సో ఇక్కడ యాడ్ చేసామంటే 13. నెక్స్ట్ సరి స్థానాలు 10 ప్లస్ 14. సో 4 ప్లస్ 9 ప్లస్ 1 అంటే 14. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. 1 అనేది 11 చేత భాగించబడదు కాబట్టి ఇక్కడ రాంగ్ వేసేస్తాం. నెక్స్ట్ 2856. బేసి స్థానాలు 14. ఇక్కడ నెక్స్ట్ 6. సో 14 మైనస్ 6 అంటే 8 కదా, సో ఇక్కడ ఇంటూ వేసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 0. నెక్స్ట్ 6 ప్లస్ 3 అంటే 9. సో ఇక్కడ భేదం ఎంత అవుతుంది? 9 కదా, ఇది కూడా 11 చేత భాగించబడదు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ 406839. బేసి స్థానాలు చూసినట్లయితే 0 8 9 17 కదా. నెక్స్ట్ 3 ప్లస్ 6 ప్లస్ 4 13. సో డిఫరెన్స్ ఎంత? 4 అంటే 4 కూడా 11తో భాగించబడదు కాబట్టి ఇంటూ వేసేస్తాం. ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నుంచి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.